సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే డే 1 నుంచి వరదల్లోనే తిరుగుతూ ప్రజల్లోనే ఉంటూ వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు తీరుస్తూ ఆహార పదార్థాలు అందుతున్నాయా లేవా అందరికీ సక్రమంగా. నాకు ఒక విషయం చెప్పండి అమర్ గారు, ఇప్పుడు గవర్నమెంట్ ఆహారాలు, నీళ్లు, బిస్కెట్ ప్యాకెట్లు అన్ని ఇస్తుందని చెప్తుంది. మరి సోషల్ యాక్టివిస్టులు, ఆర్గనైజేషన్స్, ట్రస్టులు, ఫౌండేషన్లు వీళ్ళందరూ ఇచ్చేవి ఏడిపోయినాయి? ఎక్కడ పోయినాయి? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నారా, వీళ్ళు ఇస్తున్నారా? అంటే ఇప్పుడు ఎవరో ఒకరైతే ఇవ్వట్లేదు అంటున్నారా? ఇద్దరు వాళ్ళని ఇవ్వకుండా ఉండాలి, వీళ్ళని ఇవ్వకుండా ఉండాలి. మొత్తం ఫోటోలు, మీడియాలు ఎక్కడ చూసినా కూడా సోషల్ యాక్టివిస్ట్ లో, లేకపోతే ట్రస్ట్ లో, సొసైటీలో, ఆర్గనైజేషన్స్ వీళ్ళు ఇచ్చే కనిపిస్తున్నాయి, కానీ గవర్నమెంట్ ఇచ్చేది ఎక్కడ లేదు. అంటే వీళ్ళు ఇచ్చేవి చూపించుకొని గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఖర్చు అయ్యి మాటలు లేకపోతే ఫోజుల వరకు తప్ప మీడియాలో రావడం తప్పనించి వాస్తవంగా అక్కడ లేవు. జనాలే చాలా మంది చెప్తున్నారు. మేము కూడా గ్రౌండ్ లోకి అక్కడ వెళ్ళి తిరిగి వచ్చాము. ఈవెన్ నేను కూడా ఎఫెక్టెడ్ పర్సన్. అక్కడ నేనున్న ప్లేస్ లో కూడా వచ్చే వాటర్ నాకే రాలేదు. సరే, మీరు ఎఫెక్టెడ్ పర్సన్ అంటే నాకే రాలేదండి. ఇప్పుడు వేరే వాళ్ళకి పక్కన పెట్టండి, నేనే ఉన్నా, నాకే రాలేదు. ఎవరో వరకు ఎందుకు? ఆహార పొట్లాలు అంటారు. ఆహార పొట్లాడు కావచ్చు. ఇంకో ఇప్పుడు నేను కాబట్టి ఎట్లో ఒకటి అక్కడ నుంచి బయటికి రావడానికి చేయడానికి నీళ్ళ నుంచి వచ్చాము. తర్వాత నుంచి ఇప్పుడు దాకా కూడా అక్కడ వేయలేకపోయినా కూడా ఓకే. కానీ మాకే రానప్పుడు అక్కడ చుట్టుపక్కల పరిస్థితులు మనుషులు ఉన్నారు కదా, మేము చూసాం కదా వాటర్లో వెళ్ళి ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి అని. ఆ సింగనర్ ఫ్లైఓవర్ దాటిన తర్వాత నో రూట్. ఎంతమందికి వెళ్ళి మొత్తుకుంటున్నారు జనాలు. పాపం వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి రాలేక, బయటకు వస్తే ఎక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్నవి కాస్త కూడా దొంగలు దోచుకుపోతారని అదొక భయము. కానీ టీడీపీ నేతలు కామెంట్ చేశారు, మరి మీరు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్లు తున్నపోతుల్లో ఉన్నారు, పందుల్లో ఉన్నారు, నడుచుకుంటూ నీళ్ళల్లో బయటికి పోలేరా, మీకు చిన్నపిల్లలకి ముసలికి ఇచ్చినట్టు మీకు బోట్లు కావాలా, బోట్లు రాలేదు అది అని చెప్పి గొడవ పెడుతున్నారు, బోట్ వస్తేనే బయటికి పోతారు లేకపోతే పోరా, ఇటువంటి కామెంట్లు చేస్తున్నారు. ఇంకా ఏం చెప్తాం అమర్ గారు, ఇంత దరిద్రం. వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ కొంపలో ఉన్న జనాలను మొత్తం దానిలో నీళ్ళలో పడేయమని చెప్పండి. వాడు కాలు జారి కింద పడ్డాడు అనుకోండి, ఇక్కడ దాకా వాటర్ ఉంటే వాళ్ళు లేలేడు, ఇంకా ముని చచ్చిపోతాడు. ఆ మాత్రం బుద్ధి లేదా వీళ్ళకి? కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? వాళ్ళ ఇంట్లో వాళ్ళని మొత్తం తీసుకొచ్చాడు నీళ్ళలో వదలమని చెప్పండి. వీళ్ళ కుటుంబాలని, వీళ్ళ బంధువుల్ని, వీళ్ళ మిత్రుల్ని, వీళ్ళ ఫ్రెండ్స్ని అందరిని తీసుకొచ్చి వదలమని చెప్పండి. వీళ్ళ ఇంట్లో వాళ్ళకి పడితే తెలుస్తుంది బాధ. ఆడో కొండ మీద కూర్చొని మాటలు చెప్పడం చాలా ఈజీ. హైదరాబాద్ లో కూర్చొని ఈజీ ఎవరని చెప్పచ్చు. వీళ్ళ ఆస్తులు మొత్తం హైదరాబాద్ లో పెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్ జనాలు మాత్రం అక్కడ రోడ్డు మీద పడేయాలి. కానీ వీళ్ళు మాత్రం ఎంజాయ్గా పవర్ని ఎంజాయ్ చేయాలి, అట్లే పవర్ నుంచి వచ్చే డబ్బులు ఎంజాయ్ చేయాలి, అన్ని ఎంజాయ్ చేసుకుంటూ కూర్చుంటారు. ఇప్పుడు చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ కి డబ్బులు పెట్టారు, దాంట్లో ఎంత స్కామ్ ఉందో చూడండి. అది కూడా పెద్ద స్కామే. ఎందుకంటే నీళ్ళ ప్యాకెట్లు ఇచ్చాం, వాటర్ బాటిల్ ఇచ్చాం, బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చాం, ఫుడ్ పెట్టాం, ఇవి పెట్టామని చెప్తారు. వాస్తవంగా నిజంగా అంత పెట్టారా? డెఫినెట్లీ ఇందులో డౌటే లేదు. మీకు ఇంకో రాష్ట్రంలో పూర్తిగా ఇక్కడ అంత నీళ్ళు వచ్చేసి కొట్టకపోతుంటే వాళ్ళకి ప్రిపరేషన్ చేయడానికి రా మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడో చోటు నుంచి బయట నుంచి రావాలి కదా రా మెటీరియల్ కదా, రావాలి కదా. రూట్సే లేవు. ఎట్లా అయింది? ఎట్లా పాసిబిలిటీ అయింది? విజయవాడ మొత్తం మునిగిపోలేదు కదండి, కొన్ని ఏరియాలే కదా. ఎవరు చెప్పారండి విజయవాడలో ఎక్కడెక్కడ మునిగిపోలేదు? మెయిన్ ఏరియాస్ అన్ని మునిగిపోయాయి. విజయవాడ మెయిన్ ఏరియాస్ మొత్తం మునిగిపోయాయి. ఇంకెక్కడ మీకు ఖాళీ ఉంది చెప్పండి? అంతమందికి నిజంగా విజయవాడలో ఉన్న మొత్తము 11-12 లక్షల మంది జనాభాలకి, ఆ ఏరియాలో ఎఫెక్టెడ్ అయ్యే జనాభాలకి 2 నియోజకవర్గాలు, ఆల్మోస్ట్ 2-3 నియోజకవర్గాలు అవి, అంటే ఒక 6 లక్షల 7 లక్షల జనాలకి అంత మొత్తం మునిగిపోయినాయి. అంత 6 లక్షల మందికి పంచారా? మరి ఓకే, మీరు 6 లక్షల మందికి పంచారు పై ఒప్పుకుందాం. మరి సోషల్ ఆర్గనైజేషన్స్, ట్రస్టులు, ఫౌండేషన్లు, సోషల్ యాక్టివిస్టులు, ఇండివిజువల్స్, ఎంతో మంది డోనర్స్ వీళ్ళు ఇచ్చినవన్నీ ఎక్కడ పోయినాయి? అంటే వాళ్ళు ఇవ్వలేదు, అంతేనా? వాళ్ళన్నా ఇవ్వకుండా ఉండాలి, గవర్నమెంట్ అన్నా ఇవ్వకుండా ఉండాలి. బాస్ అందరూ గుర్తుపెట్టుకోండి, ఫౌండేషన్లు, సోషల్ ఆర్గనైజేషన్లు, ట్రస్టులు, ఇండివిజువల్ గా డొనేషన్ చేసిన వాళ్ళందరూ మీరు ఇవ్వలేదు అనేసి ఇండైరెక్ట్లీ గవర్నమెంట్ చెప్పినట్టే. ఎందుకంటే వాళ్ళు ఇస్తున్నారంటే మీరు ఇవ్వనట్టే. మీరు ఫోటోలు ఫోజులు పెట్టుకుంటున్నా అది నిజమా, లేకపోతే వాళ్ళు పెట్టుకునే ఫోజులు నిజమా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. లేదంటే ప్రభుత్వం మీరే వాస్తవం ఏంటో కనుక్కోండి. దీంట్లో అధికారుల లోపం ఉంది, మంత్రులైనా సరే పని చేయకపోతే ఉపేక్షించేది లేదు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారే డే 3-4 అనుకుంటున్నారు. మరి యాక్షన్ తీసుకోమని చెప్పండి. పవన్ కళ్యాణ్ చేశారు, పవన్ కళ్యాణ్ మీద, హోమ్ మినిస్టర్ మీద, ఇద్దరి మీద యాక్షన్ తీసుకోమని చెప్పండి. ఆయన ఉపేక్షించదు లేదు అంటే, అధికారులు అయితే ఉద్యోగస్తులు అయితే పాపం ఒకలాగా, అంటే ఆర్టికల్ 14 ఈయనే వైలేట్ చేస్తాడు. మినిస్టర్లు అయితే ఒకలాగా, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఆఫీసర్లు అయితే ఇంకోలాగా, అలా ఉంటుందా?
మరి ఇప్పుడు అంటే ఆఫీసర్ అలా మీద- జరుగుతుందా అలా జరుగుతుంది మరి అనేది మీరే కదండి అమర్ గారు అన్నారు. ఇప్పుడు ఆఫీసర్ల మీద అయితే ఉపేక్షించదు లేదన్నారు, ఆఫీసర్ల మీద ఉపేక్షించరు. ఓకే, వాట్ అబౌట్ మినిస్టర్స్? ఉమ్. మినిస్టర్ల మీద ఎందుకు ఇప్పుడు దాకా చర్య తీసుకోలేదు? చర్య తీసుకోకపోవడానికి మినిస్టర్లు డైరెక్ట్ చెప్తున్నారు కదా, మాకు ఈ ప్రాబ్లం వల్ల అధికారులు మమ్మల్ని వద్దన్నారు కాబట్టి మేము ఫ్రంట్ ఎండ్ లోకి రాలేదు, మరి అధికారులు బ్యాక్ ఎండ్ లో ఉండి మరి మేము సరే, అన్ని ఓకే, చేస్తున్నాము. అధికారులు వద్దన్నారు కాబట్టి బాగుంది, అధికారులు వద్దన్నారు కాబట్టి మీరు చేయలేదు. చచ్చిపోయిన వాళ్ళకి మీరు నష్టపరిహారము మీ సొంత డబ్బులతో ఇస్తారా? మీ మీద ప్రాసిక్యూషన్ కి రెడీనా? మీ నెగ్లిజెన్సీ వల్ల వాళ్ళు చనిపోయారు కాబట్టి లా ప్రకారము మీ నెగ్లిజెన్సీ వల్ల చనిపోయినా కూడా మీ మీద ప్రాసిక్యూషన్ కంపల్సరీగా చేయాల్సిందే, ఉమ్. క్రైమ్ కట్టాల్సిందే. మరి మీరు ఓకేనా? ఇదే వేరే వాళ్ళైతే మీరు ఒప్పుకుంటారా?